3వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. ఆయన సిలువలో వేలాడుతూ ఎవరిని క్షమించమన్నారంటే, ఆయనపై ముఖం మీద ఉమ్మివేయబడిన వారిని, ఆయన్ని అవమానించిన వారిని, గాయపరిచిన వారిని, హింసించిన వారిని ఆయన క్షమించమని తండ్రికి ప్రార్థన చేశారు. అలాగే ఈ గుడ్ ఫ్రైడే నుంచి మనల్ని ఎవరైనా దూషించినా, క్షమించినా, గాయపరిచిన, అవమానపరిచిన మనం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సినిమాకి దేవుడించింది. అందుకైనా వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాట తెలుగు కాదు, అది అరమిక్ అనే భాష. అది ఇస్రాయేల్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ ఆ దేశాల్లో మాట్లాడే భాష అది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. యేసు సిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను గంతుకొనుచున్నానని చెప్పాను. ఆమేన్. 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. సిలువలో పలికిన 7వ మాట. యోహాను సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, మనం ఎంత బాధలో, కష్టంలో, ఎప్పుడో ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవునిపై నమ్మకం, విశ్వాసాన్ని కోల్పోకూడదు అనేది ఒక మాట యొక్క అర్థం. దేవుడి యొక్క పరిశుద్ధ మార్చి